రారెండో అమ్మమ్మ ఇంటికి. ఇప్పుడు మనం ఏరెండ తైలం తయారు చేస్తున్నాం. 3 నెలల నుంచి ఏరెండ తైలం అని తెగ పాపం కలవరిస్తున్నారు కదా. ఇప్పుడు ఏరెండ తైలం తయారు చేద్దాం. ఇది అంత ఈజీ కాదు, వారం రోజులు పట్టిద్ది ఏరెండ తైలం తయారు చేయాలంటే. ఆ వంటామదం చేయటానికే 3 రోజులు టైం పట్టిద్ది. ఇంకా తర్వాత ఏరెండ తైలానికి 21 మూలికలు, 21 లీటర్ నీళ్లు పోసి మరిగి 2 లీటర్లు వచ్చిందాక మరిగించాలి. ఈ నీళ్ళని కట్టెల పొయ్యి మీద మాత్రమే వండాలి. గ్యాస్ సిలిండర్లు అయితే 5-6 కావాలి. ఇంక ఇప్పుడు మొత్తము నిన్న సందకాడ పెడితే ఇప్పటికీ మరిగినవి. ఇంకా ఈ ఆకులన్నీ వడకట్టేసేస్తున్నాం. తీసి ఇప్పుడు మీకు కషాయం చూపిస్తా. 21 లీటర్ నీళ్ళు అన్నీ రావాలి చూడండి. ఇంకా ఇప్పుడు వీటిని ఆముదంలో పోయాలి. ఆ మూలికల్లో ఉండే రసం మొత్తము ఎగిరిన దాకా అది పెట్టాలి. స్ట్రాంగ్గా వచ్చిన దాకా కషాయం కాసి ఈ ఆముదంలో పోయాలి. ఇంకా కషాయం అంతా ఎగిరేసరికి మనము ఇగో పిప్పళ్ళు, మిరియాలు, కర్పూరం వీటిని కూడా మెత్తగా పౌడర్ చేసుకురావాలి. మనం ఆముదంలో కషాయం పోసిన తర్వాత ఒక 2 గంటలకి ఎట్టా వస్తుంది అన్నమాట. ఈ పొంగు వచ్చిద్ది. ఈ పొంగు వచ్చే టైంలో కనుక మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది మొత్తం ఎగరాలంటే 5-6 గంటల టైం పట్టిద్ది. 5 నుంచి 6 గంటల టైం దాకా పట్టిద్ది ఆ కషాయం అంతా ఈ ఆముదంలో ఎగిరిపోవాలంటే. ఇప్పుడు కనుక మనం అప్రమత్తంగా లేకపోతే పొంగిపోయిద్ది అన్నమాట. మామూలుగా పొంగదు. ఇంకా మనకు 1 లీటర్ కూడా మిగలదు గిన్నెలో. మనం ఇంకేం చేసినా పొంగు ఆపలేము. అందుకని సెగ మీడియంలో పెట్టి దగ్గరుండి కాసుకోవాలి. అందుకని నాకు అట్ట 2-3 సార్లు జరిగింది. ఏం మిగలదు, ఏడుపు వచ్చేది. ఇంక ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నామంటే నేను 30 లీటర్లు కాస్తున్నా. 30 కేజీలు కాస్తే మనము 80 కేజీలు పెట్టే గిన్నె తెచ్చుకోవాలి. దాంట్లో అయితే కొంచెం అదుపు చేయొచ్చు. ఇట్లా పొంగి వచ్చేప్పుడు తిప్పుకుంటా సెగ తగ్గించుకుంటా చేస్తే కొంచెం గబగబా పొలాలన్నీ లాగేసేస్తే లోపలికి వెళ్ళిపోయిద్ది అన్నమాట. ఇది ఎండ అదిరిపోతుంది పొయ్యి దగ్గర. ఇంక ఇది సాయంత్రం దాకా పట్టిద్ది. ఇంక దీన్ని ఆ పొంగు అంతా పోయిన దాకా ఆ నొరగ మొత్తం రాకుండా కరెక్ట్గా ఆయిల్ మాత్రమే మిగిలేదాకా మరిగించాలి. ఇప్పటికీ కషాయము చక్కగా మొత్తము ఆయిల్లో కలిసిపోయింది. ఇక ఆయిల్ ఒక్కటే మిగిలింది, కషాయం అయిపోయింది. అది ఎట్ట గుర్తంటే ఇట్ట నొరగ లేకుండా వస్తే కషాయం ఎగిరినట్టు. ఇప్పుడు మనము పిప్పళ్ళు వేద్దాం. పిప్పళ్ళ పొడి ఇది కొంచెం కాసేపు ఆముదంలో కలిసి బాగా కాగాలి. ఈ పిప్పళ్ళ సారమంతా ఆముదంలోకి దిగాలి. ఈ పిప్పళ్ళు మిక్సీలో వేస్తుంటే మిక్సీ చెడిపోయింది, గట్టిగా ఉంటాయి కదా. ఇక దీనిలో వేగుతీలని వేసేసాను, అందుకని పైకి వచ్చినాయి. ఇంక ఇప్పుడు మిరియాల పొడి ఇది కూడా వేసి కలుపుదాము. మిరియాల పొడి వేయగానే మంచి వాసన వస్తుంది. ఇది కొంచెం ఆ నొరగా ఆగిపోయినాక కర్పూరం. ఇప్పుడు మిరియాల పొడి కూడా చక్కగా కలిసిపోయింది. ఇదిగో కర్పూరం. ఈ కర్పూరాన్ని కూడా వేసేసి ఈ కర్పూరం కూడా మొత్తం కరిగిందాక కొంచెం ఇంకా పొయ్యి ఆరిపోవచ్చు. అంటే సెగ లేకుండా మంట లేకుండా ఇంకా తీసేద్దాం. ఇంకా ఇప్పుడు అన్ని నొప్పులకి మంత్రం పెట్టినట్టు మాయమైపోయింది. నేను చెప్పాల్సిన పనే లేదు దీని గురించి. ఎంతమందికో అందరికీ తెలుసు దీని గురించి. పాపం 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇదిగమ్మ ఏరెండ తైలము రెడీ అయ్యింది. ఇంక ఇది రేపు ఉదయానికి చల్లగా అయిపోయిద్ది. ఇంకా రేపు బాటిల్స్లో పోసేస్తాను. ఇంకా అన్ని నొప్పులు, ఎలాంటి నొప్పులైనా, మోకాళ్ళ నొప్పి, నడువు నొప్పి, ఎక్కడ ఏ నొప్పి అయినా ఇది రాసి కొంచెం సున్నితంగా మర్దన చేయితే తగ్గిపోయిద్ది అన్నమాట. తక్షణ ఉపశమనం. ఏరెండ తైలం 21 మూలికలు, పిప్పళ్ళు, మిరియాలు, కర్పూరము, కాసిన వంట ఆముదము వీటన్నిటితోటి తయారు చేసింది. మీ అందరికీ కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. దీని గురించి కొత్తగా నేను మీకు చెప్పేది ఏముంది. 8 సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఎంతోమంది. మీరే నాకు చెప్పారు. అసలు ఎలాంటిది మేము ఎప్పుడు వాడలేదు. ఏ ఆయింట్మెంట్లు, ఏ స్ప్రేలు, ఎట్లాంటివి కూడా దీనంత
సమర్థవంతంగా పనిచేయవమ్మా, చాలా బాగా పనిచేస్తుందని ఎంతోమంది చెప్పారు కదా. ఇంకా నేను దీని గురించి మీకు చెప్పేది ఏంది, అన్ని రకాల నొప్పులు మాయం చేసి ఏరెండ తైలం రెడీ అయ్యింది. ఇంక మీరు ఇప్పుడు దీన్ని ఆర్డర్ పెట్టుకోండి, పంపిస్తాం.